యుద్ధంలో గెలవాలంటే సైన్యాధ్యక్షుడు సమర్థుడై ఉండాలి, వ్యూహకర్త అయి ఉండాలి. అదే ఒక ఆటలో గెలవాలంటే కెప్టెన్ బలమైన వాడై ఉండాలి, ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేవాడై ఉండాలి, తమ జట్టులోని బలాబలాలపై అవగాహన కలిగి ఉండాలి. మరి ఎన్నికల యుద్ధంలో గెలవాలంటే ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న కోచ్ ఉండాలి. గెలుపు గుర్రాలను ఎంచుకోవడంతో పాటు పార్టీలో అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలిగి ఉండాలి. తెలంగాణ బీజేపీకి అటువంటి ఒక కొత్త కోచ్ని పంపించింది బీజేపీ జాతీయ నాయకత్వం. రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీకి వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలిపించడం కొత్త కోచ్ బాధ్యత. అందుకోసం రాజస్థాన్ ఎన్నికల్లో పార్టీకి అద్భుత విజయాన్ని అందించిన వ్యూహకర్తకి తెలంగాణ బాధ్యతలు అప్పగించింది కమలం పార్టీ నాయకత్వం. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న విజయాలు సాధించలేకపోయింది. నిజానికి గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగిన మాట వాస్తవమే అయినా బీజేపీ అంతకు మించి ఆశించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కోచ్ లేకుండా పోటీలో బరిలో దిగటం వల్లనే ఆశించిన ఫలితాలు దక్కలేదని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. మరో 3 నెలల్లో లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటును రిపీట్ చేయకూడదని నాయకత్వం పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ను నియమించారు. బీజేపీ కొత్త కోచ్ ముందు పెను సవాళ్లే ఉన్నాయి. పైకి కనిపించే అంతటి తేలికైన జాబ్ అయితే కాదు ఆయనది. చాలా రోజులుగా ఖాళీగా ఉన్న ఆర్గనైజింగ్ సెక్రటరీ పోస్ట్ను ఎట్టకేలకు బీజేపీ హైకమాండ్ భర్తీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సంస్థాగత కార్యదర్శి లేకపోతే ఎదురైన ఇబ్బందులను అధిగమించడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ సంస్థాగత కార్యదర్శిగా బిఎల్ సంతోష్ ఎంత పవర్ఫుల్లో రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి అంతే పవర్ఫుల్. అంటే కొత్త కోచ్ చంద్రశేఖర్ కు చాలా అధికారాలు ఉంటాయి. పార్టీని ఏకతాటిపై నడిపే క్రమంలో ఆయన తీసుకునే నిర్ణయాలే అంతిమం కానున్నాయి. వాటికి ఎదురు చెప్పే అధికారం ఎవ్వరికీ ఉండదు. ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి తెర వెనక కీలకంగా పనిచేసిన చంద్రశేఖర్ ను తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. రాజస్థాన్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ సక్సెస్ఫుల్ అయ్యారు. వసుంధర రాజే లాంటి రాటు తేలిన నేతలను పార్టీలో సైలెంట్ చేసిన చంద్రశేఖర్ కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడంలో ఏదో ఆంతర్యం లేకపోలేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ కి చెందిన చంద్రశేఖర్ రాజకీయ నిర్ణయాల్లో కఠినంగా వ్యవహరిస్తారని టాక్. ఒక్కసారి డిసైడ్ అయితే ఇక తన మాటను తానే వినడని పేరు. అందుకే తెలంగాణకి చంద్రశేఖర్ వంటి ముక్కుసూటి మనిషిని ఏరి కోరి మరీ ఎంపిక చేసింది నాయకత్వం. అప్పటి నుంచి కోచ్ లేకుండా తెలంగాణ బీజేపీ టీం అసెంబ్లీ ఎన్నికలను పూర్తి చేసింది. నేతల మధ్య అంతర్గత కలహాలతో పార్టీలో రచ్చ కొనసాగుతోంది. ఈ తగాదాల కారణంగానే అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఎంపీలు ఓటమి పాలయ్యారు. బండి సంజయ్, సోయం బాపురావు, ధర్మపురి అరవింద్లు అనూహ్యంగా ఓడిపోయారు. అది బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆ పరిస్థితి లోక్సభ ఎన్నికల్లో కొనసాగకూడదన్న ఉద్దేశంతోనే చంద్రశేఖర్ ను రంగంలోకి దింపారు కమలనాథులు. నేతల మధ్య సమన్వయ లేమి సమస్యను అధిగమించి అత్యధిక పార్లమెంటు సీట్లను సాధించడం కోచ్ ముందున్న పెద్ద సవాల్. బండి సంజయ్, ఈటెల రాజేందర్ల మధ్య సయోధ్య లేదు. కిషన్ రెడ్డి వర్గానికి సంజయ్ వర్గానికి మధ్య మంచి సంబంధాలు లేవు. వీటన్నిటినీ సరిచేసుకుంటూ అందరినీ కలుపుకుపోతూ పార్టీకి విజయాలు తెచ్చిపెట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త కోచ్ టీంను ఏ విధంగా ముందుకు నడుపుతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రశేఖర్ తెలంగాణ బీజేపీని గాడిలో పెడతారా, బదిలీపై మళ్లీ వెళ్లిపోతారా అన్నది చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.